నమస్తే, ఏవైనా ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన ముందు నటుడు శివాజీ ఉన్నారు. శివాజీ సెకండ్ ఇన్నింగ్స్లో 90s మిడిల్ క్లాస్ బయోపిక్ కోర్టు తర్వాత ఇప్పుడు హ్యాట్రిక్ ప్రయత్నంగా దండోరా సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ నెల 25న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాలో తను పోషించిన పాత్ర గురించి, అలాగే తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి, ఎంటైర్ కెరియర్ గురించి శివాజీ ఏమంటాడో ఇప్పుడు తను మాట్లాడుతున్నాం. నమస్తే శివాజీ. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. హ్యాట్రిక్ రెడీ అవుతున్నావు. చూడాలి సార్, దేవుడిదే. యాక్చువల్గా మనం ఫస్ట్ కలిసింది 28 years బ్యాక్ మాస్టర్ చిరంజీవి గారి పక్కన సాంగ్ కవరేజ్కి వచ్చినప్పుడు కలిసాం. అవును సార్. లాంగ్ జర్నీ. అవునండి. బట్ మధ్యలో నువ్వు సినిమా వదిలిపెట్టి ఒక 10 years గ్యాప్ తీసుకున్నావు. నియర్లీ 13 years అండి. 13 years. సో రీఎంట్రీ తర్వాత ఈ రేంజ్ సక్సెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసావు అసలు? నేను అసలు ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు సుబ్బారావు. ఎందుకంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఓ మార్పు కోసం వెళ్ళా. ఓకే. మార్పు ఒక్కడి వల్ల వస్తని తర్వాత రాదు అనేది నాకు అర్థమైంది. బట్ ఎవడో ఒకడు మాట్లాడాలి, మాట్లాడదాం. మాట్లాడకపోతే టేక్ ఇట్ గ్రాంటెడ్ అన్నట్టు అయిపోద్ది. గుర్తు చేయాలి జనానికి. పైగా తరం మారుతూ ఉంది. ఓకే. సోషల్ మీడియా యుగం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతే రాబోయే జనరేషన్స్ భవిష్యత్తు, ప్రాంతాల భవిష్యత్తులు నాశనం అవుతాయి అనే ఒక ఏదో తెలియని ఒక ఆవేదనలో, అది గుండెల్లో నుంచి వచ్చిందేనండి. ఏదో ఆశించి మనం వెళ్ళింది కాదు. ఓకే. ఏదో ఆశించి ఏదో లబ్ధి పొందాలి అట్లయితే నేను ఎలా ఉండేవాడినో మీకు తెలుసు. నాకు ఆ ఆలోచన లేదు. ఓ మంచి జరగాలని కోరుకొని వెళ్ళాం. సరే, అది ఎంతవరకు ప్రయత్నం ఫలించిందో మీకు తెలియాలి, జనానికి తెలియాలి, భగవంతుడికి తెలియాలి. బట్ డెఫినెట్గా. కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి నువ్వు అటు వెళ్ళిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో శివాజీని మేము చూసిన శివాజీ సాఫ్ట్గా తన పని తను చేసుకెళ్ళే శివాజీని చూశాను. అవును సార్. బట్ వన్స్ నువ్వు ఆ పొలిటికల్ సైడ్ వెళ్ళిన తర్వాత నీలో ఉన్న అగ్రెసివ్నెస్ అనేది బాగా ఎక్స్ప్లోజ్ అయింది కదా. అవును సార్. అంటే అది ఆవేదనండి. ఇప్పటికి కూడా అండి బాధేస్తానే ఉంటుంది నాకు. నేను దానికి బలవంతంగా అణుచుకుంటున్నా. బలవంతంగా ఫ్యామిలీ కోసం. మరి పిల్లలు పెద్దగా అవుతున్నారు, వాళ్ళకి దారి కావాలి, మనం ఏదో ఒకటి చేయాలి కదా. దాంట్లో ఆ ఒక పక్కన అది మిస్ అవుతున్నానని నాకు తెలుసు. దాన్ని అణుచుకుంటూ నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. కాకపోతే ఏంటంటే అండి, మనకి ఇంత గొప్ప దేశం ప్రపంచంలో ఎక్కడ దొరకదండి, ఎక్కడా ఉండదండి ఇంత గొప్ప దేశం. ఈ దేశంలో గొప్ప గొప్ప నాయకులు ఈ దేశాన్ని నిర్మించారండి. ఆ తర్వాత దీన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు. దాన్ని కంటిన్యూ లేకపోతే మన దేశం చైనాకి ఏమాత్రం తగ్గేది కాదండి. నాయకత్వ లోపం అండి. ఏ దేశానికైనా శాపం నాయకత్వ లోపం. సో మనం చూసాము, ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒక నాయకుడు ప్రాంతాన్ని ఎలా మార్చాడో మనం చూసాం. ఈ జనరేషన్స్ కూడా చూస్తున్నాయి. సరే, నచ్చిన వాళ్ళు రకం మాడుతుంటారు, ఆయన చేసేది ఏంది, ఇది అసలు ఆల్రెడీ ఎప్పుడు అనేవాళ్ళు ఉంటారు. ప్రతి వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాల్సిందే. అలా కేవలం రాజకీయాలంటే డబ్బే, గట్టిగా సంపాదించాలా, ఓ 30-40 కోట్లు ఖర్చు పెట్టి సంపాదించాలా. 30-40 అనేది అసలు నథింగ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. నేను చెప్తున్నా కదా, మీకు ఎవరికి తెలియని నిజం నేను చెప్తాను, నమ్మండి. అంత ఖర్చు అవ్వదండి ఎలక్షన్కి. మాట మాత్రమే ఇది. ప్రజలకు అసలు పంచరు. పంచేది మధ్యలో ఉండే చోటా మోటా నాయకులకి మాత్రమే వెళ్తాయి. అవి కూడా వీళ్ళు చెప్పే అంతేం ఉండదు. వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని చోట్ల 30%, కొన్ని చోట్ల 40%, కొన్ని చోట్ల 50%, కొన్ని చోట్ల 70%. అంతే తప్పితే అడ్డంగా సంపాదించే బ్యాచే ఎక్కువైంది ఇప్పుడు.
ఇది తరాలకు ప్రమాదకరం, మంచిది కాదు. వాడు ఏం చేసుకుంటాడు, వాడొక్కడు బాగుంటాడు, మిగతా సమాజం అంతా వెనకబడి. ఎందుకంటే అండి వీళ్ళ సంపాదన కోసం కారణంగా కొన్ని వందల రెట్లు వేస్ట్ అబ్యూజ్ అవుతూ ఉంది. అక్కడ వెనకబడిపోయింది దేశం. 100%. గతంలో ప్రజలు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునేవాళ్ళు నాయకులు అనేవాళ్ళు. ఇప్పుడు అది మొత్తం కంప్లీట్గా రివర్స్ ఒక అయిపోయింది. విషయం, పిల్లలు, మేనల్లుళ్ళు, బామ్మర్దులు వీళ్ళందరూ దూరిపోతున్నారు. ఎమ్మెల్యే అనేసరికి, మినిస్టర్ అనేసరికి. ఏంటిది కరెక్ట్ కాదు కదా. ఎవరి కోసం సంపాదిస్తున్నారు మీరంతా? మీ ఒక్కళ్ళు బాగుంటే, వీళ్ళు ఇంతవరకు బాగుంటే ఎట్లా? అంతా బాగుండాలి కదా. ఓ లిమిట్ పెట్టుకోవాలి కదా. మనం ఎంత ఖర్చు పెట్టాం, ఎంత మళ్ళీ రేపు పొద్దున నిలబడాలి అంటే ఎంత, అది వదిలేసి పాత దారి ఏదైతే చూపించారో ఆ దారిని వాళ్ళొక 60 ఫీట్ రోడ్ వేస్తే 120 ఫీట్ రోడ్ చేసుకొని పోదాం అనుకునే బ్యాచ్ 25% ఉంది, ఇప్పుడు కూడా ఉంది. 25 కాదు, మోర్ దాన్ 90% ఉంది. అంతుంటే నేను ఊరుకోను, గుర్తుపెట్టుకోండి ఇదే. అంతుంటే నేను ఊరుకోను, నాకేం అసలు నేనేం ఆశించేది లేదు, అంత లేదు. ఇప్పుడైతే 25% ఉంది. దానివల్ల ఇదంతా ప్రాబ్లము. కానీ ఓకేలేండి, ఆ సబ్జెక్ట్ వేరే. దాంట్లోకి వెళ్తే మనం గంటల తరబడి మాట్లాడినా అది జరగదు. కమింగ్ టు దండోరా, ఏంటి దండోరాలో మీరు దేని గురించి దండోరా వేయబోతున్నారు? ఒక్కొక్కళ్ళు ఒక్కో దాని గురించి దండోరా వేస్తారు సార్. ఒకళ్ళు ప్రేమ గురించి దండోరా వేస్తే, ఒకళ్ళు పరువు గురించి దండోరా వేస్తారు, ఒకళ్ళు బాధ్యతల గురించి దండోరా వేస్తారు. అవకాశానికి బలైపోయిన ఒక మహిళ తన గురించి దండోరా వేసుకుంటుంది. ప్రేమలో విఫలమైన ఒక ఆడబిడ్డ తన బాధను దండోరా వేస్తే. ఏంటి మంగపతికి జగ్గాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే మంగపతి రకరకాలుగా ఉంటే ఎలా ఉంటుందో జగ్గా అలా ఉంటాడు. కానీ గట్టిగా వినిపిస్తాడు, జనానికి కనిపిస్తాడు. చంద్రశేఖర్కి వీళ్ళిద్దరు ఆపోజిట్ కదా యాక్చువల్గా. అదే వీళ్ళకి అసలు అతనికి సంబంధం లేదండి. పాపం అతను ఏదో తన భార్య, తన పిల్లలు, తన గోల, అదే ఏదో రకంగా వాళ్ళు సెటిల్ చేయాలి పిల్లల్ని. అది వేరే లెక్క అసలు. అది పాపం ఒక మంచి టీచరు, అది వేరే వ్యవస్థ అండి అది. అంటే ఇందులో పాయింట్ డైరెక్టర్ గారు మొన్న ప్రెస్ మీట్లో చెప్పాడు. అంటే మనిషి చనిపోయిన తర్వాత తన బాడీని తీసుకెళ్ళి పూడ్చిపెట్టడానికి స్థలం అనేది దొరకదు, దానికోసం పడే తాపత్రయం అన్నట్టు చెప్పారు. అది కథ అది కాదండి అసలు. దానికి ఒక కారణం ఉంటుంది, అదే కదా. ఓకే, అది కదా. అంటే సమాజంలో అసమానతలు ఉన్నాయి, దాన్ని రూపుమాపాలనే కథలేం కాదు మళ్ళీ. అసలు ఉన్నాయా సమాజంలో అసమానతలు అనేవి ఇప్పుడు ప్రస్తుతం? అంటే సార్ అంటే ఉన్నాయి, అంటే మైన్యూట్గా ఉన్నాయి గతంతో పోలిస్తే. ఇప్పుడు గతంలో ఫిజికల్గా ఉండేవి, మనిషి మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాతో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా చచ్చిపోలేదండి అలా పరాకాష్ఠకి, అంటే పరవశం ఉన్న దాంట్లోనే మీరు గమనిస్తే వేళ్ల మీద లెక్కబెట్టగలిగినంత వాళ్ళు నడుపుతూ ఉంటారు దాన్ని. కానీ దాని కింద కామెంట్లు లక్షల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకులు. ఇది రావణ కష్టం, కాలుతానే ఉంటుంది ఇది. ఇది ఎప్పటికీ పోదు. కాకపోతే సందర్భానుసితంగా మార్పులు చెందుతూ దాని ఉనికిని మాత్రం కాపాడుకుంటూనే వెళ్తుంటుంది ఎన్ని తరాలైనా. ఇదైతే నిజమండి. అంటే దాని ఉనికిని పెంచి పోషించే వాళ్ళు ఉన్న రాజకీయ నాయకులు, పవర్ కోసం వెంపర్లాడేవాళ్ళు, డబ్బు కోసం వెంపర్లాడేవాళ్ళు దీన్ని పెంచి పోషిస్తారు అండర్ కరెంట్గా. ఈ క్యారెక్టర్ గురించి డైరెక్టర్ వచ్చి మీ దగ్గర చెప్పినప్పుడు ఏమనిపించింది? చాలా చాలా బాగా, మంచి క్యారెక్టర్ అండి. నాకు మంచి పేరు తీసుకొస్తే క్యారెక్టర్. శివాజీని ఇంకా ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అనేది తెలియజేస్తే క్యారెక్టర్. యాక్చువల్గా తనకి మురళీకాంత్ కదా, మురళీకాంత్కి ఒక డైరెక్టర్గా ఎవరి దగ్గర పనిచేసిన అనుభవం లేదు. తను ఎలా హ్యాండిల్ చేయలేడు టోటల్ ప్రాజెక్ట్ని అసలు? అంటే దీనికి మెయిన్ బ్యాక్ బోన్ వచ్చేసి ప్రొడ్యూసర్ అండి. ఎందుకంటే ఆయన ఇంతకుముందు మీకు తెలుసు, ఇంతకుముందు చేసిన సినిమాలని తనకి సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ కథని అతనైతేనే బాగా తీయగలడు. టైం పట్టొచ్చు కొద్దిగా. ఒక ఎక్స్పీరియన్స్ కెమెరామెన్
ఎక్స్పీరియన్స్ స్టాఫ్, వెనకాల తన ప్రొడ్యూసర్గా తనకున్న అనుభవం 2, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు, తన పని ఈజీ అయిపోయింది. కథ చెప్పాడు కదా. ఒకవేళ తను ఎక్కడన్నా తను అనుకున్నది ఒక రకంగా ఉండి మేము చేసేది ఇంకో రకంగా ఉంటే అతన్ని ఎక్కడా కూడా మేము ఏంటిది ఇదేగా చెప్పా ఇలా అనలేదు మేము ఎప్పుడు. ఎందుకంటే క్లియర్గా చెప్పాడు నా ఎక్స్పీరియన్స్ ఇది. సో అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాం మేమందరం. ఎక్కడ అతను ఇబ్బంది పడకుండా తనకి ఏం కావాలంటే అది చేసి పెట్టాం. సో అలా ఈ కథకి అంత ఇబ్బందికరంగా అయితే ఏం జరగల. బేసిక్ ఏంటంటే కొంచెం తనకి చదువుకున్న బ్యాక్డ్రాప్, అది గట్టిగా చదువుకున్నాడు, కొంచెం సెన్సిబుల్గానే ఉంటాడు. సో సినిమా మీద మంచి అవగాహన ఉంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదేమో కానీ అవగాహన ఉంది. ఏంటి తనకి రియల్ లైఫ్లో ఎదురైన ఇన్సిడెంట్లు బేస్ చేసుకొని కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి అన్నాడండి. సో ఈ కథలో వాటిని కలిపాడే తప్ప ఆ ఇన్సిడెంట్ల మీద సినిమా తీల. ఈ లవ్ స్టోరీలో కలిపాడే తప్ప ఆ ఇన్సిడెంట్ల మీద సినిమా తీల. ఆ ఇన్సిడెంట్లు దీంట్లో ఇంక్లూడ్ చేసుకున్నాడు కథలో. ఓకే, కానీ ఆ జరిగిన ఇన్సిడెంట్లు అయ్యి. ఇంకోటి ఈ పర్టికులర్ సినిమాకి అంటే ఇప్పుడు మంగపతిలో మీకు వచ్చిన ఎలివేషన్కి ఇప్పుడు ఈ దండోరాలో జంగా క్యారెక్టర్ ఎలివేట్ చేయడానికి జగ్గా క్యారెక్టర్ ఎలివేట్ చేయడానికి మార్క్ రాబిన్సన్ ఎలాంటి ప్రయత్నం చేశాడు? అసలు ఏంటి మార్క్ రాబిన్? అతను అసలు అంతకుముందు చేసిన సినిమాలు తెలుసు కదా మీకు. మంచి మంచి సినిమాలు చేశాడు. అసలు సాంగ్స్ మీకు తెలుసు ఎంత బాగున్నాయో, మీరు విన్నారు. యాక్చువల్గా నేను ఈరోజు విన్నా, దండోరాలో 2 సాంగ్స్ విన్నాను. మళ్ళీ ఇప్పుడు వెళ్తా కూడా మీరు అదే వింటారు నాకు తెలుసు. అసలు టైటిల్ సాంగ్ అయితే చాలా బాగుంది. అసలు అది అందులో ఉన్న పదాలు అది చాలా రోజులు వెళ్తుందండి సాంగ్. అది ఆ సాంగ్ రాసిన కాసర్ల శ్యామ్కి మళ్ళా ఒకసారి నేషనల్ అవార్డు రావచ్చు అనే ఒక ఆశ్చర్యమే లేదు. అంత స్వచ్ఛంగా ఉంటుంది భాష కూడా, లిరిక్స్ కూడా ఎక్కడ ఎవడో చెప్పలేని విధంగా ఉండదు, ఎవరో పాడుకోలేని విధంగా ఉండదు. ఎవడైనా పాడుకుంటానికి అనువుగా ఉండే స్వచ్ఛమైన ఆణిముత్యాల లాంటి తెలుగు. అలాగే ఈవెన్ డ్యూయట్ కూడా దండోరా పిల్ల వాళ్ళిద్దరినే తీసిన అది కూడా చాలా అంటే మంచి మెలోడీ బాగుంది, అసలు క్యాచీగా ఉంది. అలాగే మా ఇద్దరు సాంగ్ అయినా కూడా. మీ ఇద్దరు సాంగ్ ఏంటి? మీ సాంగ్ ఏంటి? మా ఇద్దరిది మెలోడీ. అది మెలోడీ మాంటేజ్ సాంగ్. ఒక కథ నడుస్తూ ఉంటుంది దాంట్లో. అవునా? చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. లవ్ ఫెయిల్యూరా ఇందులో మీ ఇద్దరు? అయ్యాండి సుబ్బారావు అన్ని చెప్పాలా మరి? మీరు చూడరా, ఇంకేం సినిమా చూస్తారు మీరు? అలాగే అతను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు నెక్స్ట్ లెవెల్. మంచి తెలుగు మ్యూజిక్ డైరెక్టర్. ఇంత మంచోడు ఉన్నాడా అనిపించింది నాకు. అది నాకు తెలియదు అంతమంది. మనం వచ్చిందే అంత 2 ఏళ్ళు అయింది మళ్ళీ వెనక్కి వచ్చి. ఈలోపు కనుక్కునే వాళ్ళకి చాలా మంది వచ్చేస్తున్నారు, కనపడుతున్నారు కొత్త కొత్త పిల్లలు. చాలా బాగా చేశాడండి. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు ఈయన కూడా. ఓకే, మనం చెన్నై పోవాల్సిన అవసరం లేదేమో అనిపించింది నాకు. ఓకే. సో సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్కి ఈ సినిమాలో గుర్తుండిపోయే పాత్రలు అంటే ఏంటి? నన్ను అడగకూడదు అది మీరు. నేను అడిగితే నేనేం చెప్పలేను. నాదేం చెప్తేనేమో డబ్బా కొట్టుకున్నాడు అంటారు. మీది పక్కన పెట్టండి. ఈ 6 పాత్రలు నాది కాకుండా ఈ 6 పాత్రలు ఖచ్చితంగా గుర్తుంటాయి. నా పాత్ర వచ్చేసరికి కొంచెం మాట్లాడుకుంటారు బయటకు వచ్చిన. ఇప్పుడు రీఎంట్రీ తర్వాత మూడు పాత్రలు, చంద్రశేఖర్ కానీ, ఇది జగ్గా కానీ, మధ్యలో వచ్చిన మంగపతి కానీ, ఈ 3 పాత్రల్ని తూకం ఏమంటే దేనికి ఎక్కువ బరువు ఉంటుంది చెప్పండి? మంగపతిది కొంచెం మాస్ క్యారెక్టర్ కదా. ఇది రిలీజ్ అయినా కానీ దీన్ని ఇది పెద్దది అది పెద్ద తెలుస్తుంది. ఇది రిలీజ్ అవ్వాలా. మంగపతి అనేది ఒక మాస్ ఎలివేషన్. అది రూటెడ్ మాస్, ఓవర్ మాస్. ఇది చూడాలి ఎలా ఉంటుందో, అది మీరే చెప్పాలి నాకు. అప్పుడు అది ఎందుకు కోర్టు లాంటి ఒక సక్సెస్ఫుల్ ఫిలిం వచ్చిన తర్వాత మళ్ళా దండోరా ఎంత గ్యాప్ ఎందుకు వచ్చింది ఇన్ని నెలలు? అలా ఏం లేదండి. యాక్చువల్గా దండోరానే ముందు నేను విన్న కథ ముందు. దండోరా కథనే నేను విన్నాను. ఇది ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వడానికి డిలే అయింది. ఆ తర్వాత చేశానండి. ఒక 5 సినిమాలు జరుగుతున్నాయి మనవి. ఈ నెలతో అన్నీ అయిపోతాయి. ఫ్రెష్ అకౌంట్ ఒక
అఖిల్ బాబు సినిమాను అలాగే మన కూర్మనాయక్ తప్ప, కూర్మనాయక్ కొంచెం టైం పడుతుంది, అది మేకింగ్కే దానికి ఎంత గ్రాఫిక్స్ గద్దరగోళం ఉంది, టైం పడుతుంది. కానీ మిగతా అన్నీ నేను ఒక 4 సినిమాలు రెడీ అయినాయి. సంప్రదాయాన్ని సుప్పిని అది రిలీజ్ పండగ వెళ్ళిన తర్వాత కాదు ఏంది ఆ సినిమా పర్టికులర్గా శివాజీ ప్రొడక్షన్స్ అంటే శ్రీ శివాజీ ప్రొడక్షన్సా? అవునండి. దాని మీద తీయాలి అనుకోవడానికి ఏంటి రీజన్ ఏమన్నా ఉందా? అంటే మళ్ళీ బ్యానర్ని నాకు ఉంది కదా అది ఫస్ట్ నుంచి ఉంది, ఇంతకుముందు సినిమాలు తీసావు. అవును, అంటే మళ్ళా సినిమాలు తీయాలి అనే ఒక దృఢమైన సంకల్పం నీలో నాకు ఇష్టం అండి, కలగడానికి. మేకింగ్ నాకు ఇష్టం అండి. బట్ అప్పట్లో సినిమాలు తీయటం అనేది ఇప్పట్లో సినిమాలు తీయటం అనేది మధ్య ఆ డిఫరెన్స్ ఏమన్నా ఫీల్ అయ్యా? ఏం లేదండి, అస్సలు ఏం లేదు. కొంచెం రేట్లు అయి మారినాయి తప్ప నాకు తెలిసి అయితే పెద్దగా ఏం మార్పు ఏం లేదు. టెక్నాలజీ మారింది కొంత, దానివల్ల ఈజీ అయింది కొన్ని. ఇక్కడ ప్రొడ్యూసర్ బాధ్యతని కథ ఎంచుకునే దగ్గర నుంచి కాపీ తీసే వరకు తను నిర్లక్ష్యంగా వ్యవహరించకపోతే ఏ ప్రాబ్లం రాదండి. నాకు అందుకే ధైర్యంగా చేశాను నేను ఆ సినిమాని కూడా. అంటే నేనది బడ్జెట్ వేరియేషన్లో ఎంత డిఫరెన్స్ వచ్చింది అప్పటికి ఇప్పటికి? అంతేనండి, ఆ 20% వేరియేషన్. అంటే మీకు ఇప్పుడు బిజినెస్ ఇప్పుడు మీకు తెలియదే ఉంది, డిమాండ్ని బట్టి ఆర్టిస్ట్ డిమాండ్ని బట్టి వాళ్ళ రెమ్యునరేషన్లు మారుతుంటాయి. అంతేగాని ఇంకా మీకు అదనంగా ఓటీటీలు వచ్చినాయి, కోర్స్ బిజినెస్ సోర్స్లో వచ్చింది. బట్ ఇంత అంటే ఒకసారి కరోనా తర్వాత మనకి వచ్చిన ఆ బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ, అంటే ఓటీటీకి మంచి ప్రైజెస్ రావటం, దాన్ని బట్టి యాక్చువల్గా కరోనా తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ అనేది కంట్రోల్ ఉండాలి. బట్ వేరే ఇప్పుడు చూసుకుంటే అసలు కంట్రోల్ అనేది లేకుండా అదుపు తప్పి మరీ ప్రొడక్షన్ వ్యయం అనేది పెరిగిపోయింది కూడా. ఇప్పుడు అంతెందుకు ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో చిన్న సినిమాలని, సక్సెస్ఫుల్ సినిమాలని ఫింగర్ టిప్స్ మీదే కదా మనం లెక్క పెట్టగలం. నిజమే అండి. అదే సార్ చెప్తున్నా కదా, సినిమా నిర్మాత ఎప్పుడైతే దగ్గరుండి తీసుకుంటాడో ఆ సినిమాల్లో ఒకవేళ నష్టాలు వచ్చినా కానీ ఎంతో మైనర్ నష్టాలతో బయటపడతారు. ఎంతమంది ఉన్నారు అలా దగ్గరుండి? అది మనం ఎలా చెప్తాం సార్, అది వాళ్ళ ఇష్టం కదా. నేను ఎవరిని నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా చేస్తే చాలా బాగుంటావని చెప్పడానికి నేను ఎవరిని. జరుగుతున్న పొరపాటు అదే అనేది నా దృఢమైన అభిప్రాయం. ప్రొడక్షన్ని దగ్గరుండి ఒక రామానాయుడు గారి లాగా, ఒక అరవింద్ గారి లాగా, ఒక దత్తు గారి కుటుంబం లాగాను, ఒక సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు గారి లాగాను ప్రొడక్షన్ని డిజైన్ చేసుకొని జాగ్రత్తగా దగ్గరుండి సినిమాలు తీసుకోవటం. అంటే వేరే మన బంధువుల చేతుల్లోనో వాళ్ళు, లేదా సుబ్బారావు గారు నాకు ఈ సినిమాకి ఈయనే చూస్తాడు సినిమా అంతాను, ఇలా ఇచ్చే ప్రాసెస్లో వాళ్ళు ఏదో తప్పులు చేస్తారని కాదు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉండొచ్చు. మీ ఓడి వాళ్ళ సినిమా తగ్గుతుందని అందరూ అంటారేమోనని అతను లిబరల్గా ఉండాల్సి వస్తాయి. ఇలాంటి సో మెనీ రీజన్స్. తన బిడ్డను తనే పెంచాలా, అప్పుడు మాత్రమే పద్ధతిగా నడుస్తుంది వ్యవస్థ. మన బిడ్డను ఇంకోటికి అప్పచెప్పి నువ్వు వీడిని కొంచెం పెంచురా బాబు అని చెబితే దానికి అంతే రిజల్ట్స్ ఇలాగే ఉండొచ్చు. గతంలో 1.5-2 కోట్లు అయ్యే సినిమా ఇప్పుడు దాదాపు 20 కోట్ల దాకా అవుతుంది. అంటే నేనంటే మీరు చెప్పేది దేనికి, రెమ్యునరేషన్ల పరంగానా లేకపోతే సినిమా మేకింగ్ కానీ అన్ని? మేకింగ్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో సార్ ఏమంత పెద్దగా ఏం పెరగలేదండి, న్యాయంగా చెప్తున్నాను నేను. మేకింగ్లో మీకు కెమెరాల రెంట్లు కానివ్వండి, ఇవి 20% పెరిగింది, కాలానుగుణంగా పెరిగింది అంతే తప్ప భారీగా ఏం పెరగలేదండి. మీకు ఏదైతే క్వాలిటీ కావాలనుకుంటారో దాని పరంగా పెరిగిందే తప్ప, అది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది. అప్పుడు 1,00,000 క్యాన్లు ఎక్స్పోజ్ చేసేవాళ్ళు, 1,00,000 ఫీట్ ఎక్స్పోజ్ చేసేవాళ్ళు, 50,000లో చేసేవాళ్ళు, 28,000లో చేశారు. అప్పుడు ఉండేది ఆ డిఫరెన్స్, ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు అంతా డిజిటల్. బట్ ద థింగ్ ఏంటంటే ఇదే, మన అజమాయిషి సినిమా మీద లేకపోవటం వల్ల సాయంత్రం షూటింగ్ అయిపోయినాక 1 గంట దాని మీద కూర్చోలేకపోవటం వల్ల అసలు దేనికి అవుతుంది ఇంత అనేది అసలు హోంవర్కే జరగకపోవటం వల్ల కాంబినేషన్లు దొరకగానే ఎక్కి చేసి ఇదనగానే అటు పంపించేసి ఎవరో చేసేసి ఏదో చేసేసి ఇలా దీంట్లో పోనీ ఈ పెద్ద నిర్మాతకి ఏం మిగులుతుందిరా బాబా అంటే లాస్ట్కి వచ్చేసరికి
రిలీజ్ ముందు రోజు ప్రాబ్లమ్స్. ఇది కేవలం మొదటి నుంచి ఆయా నిర్మాతల నిర్లక్ష్యం ఫలితంగా జరుగుతున్నటువంటి తప్పుని ఈరోజు ప్రభుత్వాల దగ్గర పోయి చేతులు చాపాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పండి రావద్దు మా దగ్గర, కానీ ఆ పరిస్థితి వల్ల రేట్లు పెరిగిపోయిన ఆడియన్స్ దూరం అవ్వాల్సి వస్తుంది. అవుతున్నారు. అవును. ఈ జస్ట్ 4-5 సినిమాల తప్పుల వల్ల వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. ఆడియన్స్ దూరం. ఇదే 100-150 అంటే ఎందుకు రారు బంగారం? ఎందుకంటే నేను ఇంత ముందు కూడా చెప్పాను, సినిమా అనేది తెలుగువాడి జీవితంలో వాడి కుటుంబం అది. ఇంతగా ఎక్కడా కూడా ప్రేమించరు సినిమాని. వాడి జీవితంలో ఒక భాగం ఇది, వాడి కుటుంబంలో ఒక భాగం ఇది. దీన్ని మీరు నిదానంగా అలా 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 టికెట్ అసలు ఫస్ట్ మీ ప్రొడక్షన్లో జరుగుతున్న నష్టాలు చూసుకోండి. ఫస్ట్ ఎక్కడ ఎక్స్‌ప్లాయిటేషన్, ఎక్కడ అబ్యూజ్ జరుగుతుంది, ఎవరు తినేస్తున్నారు, 10 పైసలు తినడానికి 10 రూపాయలు వేస్ట్ చేస్తున్నారు. ఈ తప్పులు సరిదిద్దుకోండి ఫస్ట్ థింగ్. ఆ తర్వాత మనం వాళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం ఏంటి? పోలోమని అదే టికెట్కి థియేటర్లు ఎలా ఉన్నా నిండిపోయి ఉంటాయి కదా. సూక్ష్మాన్ని వదిలేస్తున్నారు అంతే. నిజం చెప్తున్నా సార్, ఇది నిర్లక్ష్య ఫలితమేనండి. దాన్ని దగ్గరుండి దాన్ని పోషణ చేయకపోవటం వల్ల జరిగేటటువంటి అతిపెద్ద డ్యామేజ్ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి చుట్టుకుంటుంది. ప్రేక్షకుడు దూరం అవుతున్నారు. ఎంతవరకు వచ్చింది మీ సినిమా? అయిపోయిందండి, కాపీ కూడా వచ్చింది, సెన్సార్ కూడా అయిపోయింది. ఎప్పుడు రిలీజ్? పండగలు నాకు సార్, అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే. సో దాని తర్వాత మరి ఏ సినిమా వస్తా మరి తెలీదు నాకు. మెజారిటీ అఖిల్ బాబు సినిమా, అది పెద్ద క్యారెక్టర్. ఓకే. చాలా ఎక్కువ రోజులేదు అసలు, అది పెద్ద క్యారెక్టర్. దాని తర్వాత షణ్ముఖ్ సినిమా ఒకటి వస్తుంది. ఓకే. నేను భూమిక చేస్తున్నా ఉండేది. కాదు, రీసెంట్గా ఇప్పుడు బిగ్ బాస్ బజ్ అంతా అయిపోయింది, అయిపోయింది, నెక్స్ట్ వీక్ అయిపోతుందండి. దుమ్ము దులిపింది అది, బజ్ కూడా దుమ్ము దులిపింది రేటింగ్స్. సో మీరు బిగ్ బాస్లో ఉన్న ఆ పరిస్థితులకి ఇప్పుడు ప్రజెంట్ ఈ 9th సీజన్కి ఏంటి మీరు గమనించిన తేడా ఏంటి? సీజన్ ఎందుకు సక్సెస్ అవుతారంటే కేవలం కంటెస్టెంట్లు పెడితే డిపెండ్ అయి ఉంటుంది సార్. కంటెస్టెంట్స్ ఆ 7th సీజన్కి అలాగ సెట్ అయిపోయారు కంటెస్టెంట్స్. ప్లస్ దాంట్లో మరి నాకు చాలా హెల్ప్ అయింది అది బిగ్ బాస్. కానీ బిగ్ బాస్ శివాజీ క్యారెక్టర్ గురించి చాలా ఎక్కువ మందికి తెలిసింది దాని ద్వారానే. ఇది నాకు అనిపించింది. అంతకుముందు ఉన్న మన గురించి ఉన్న ఒపీనియన్ వేరు, దాని తర్వాత చేంజ్ అయింది, మారింది. నేను ఎప్పుడూ అదే, కానీ దేనికైనా ఒక టైం పట్టింది కదండి. అలా ఆ సీజను ఈ సీజన్కి ఏంటంటే కంటెస్టెంట్లే డిఫరెంట్ అంతే సార్. దాని కూడా ఈ సీజన్ కూడా బాగానే ఉందండి, నాట్ దట్ బ్యాడ్. లాస్ట్ సీజన్ అంత బ్యాడ్ కాదు ఈ సీజన్. నేను బ్యాడ్ గుడ్ గురించి మాట్లాడలా, బిగ్ బాస్ మీద ఉన్న క్రేజ్ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. ఏంటి రీజన్? అస్సలు లేదండి, అది మన పర్సెప్షనే. అంతేనా? ఎప్పటికీ తగ్గదు దాని క్రేజ్. బిగ్ బాస్ క్రేజ్ ఎప్పటికీ తగ్గదు, అది ఒక మేనియా, అంతే సార్. అది గొప్ప షో నీ ప్లానెట్ మీద. అవన్నీ ఒక ఎత్తు అయితే, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళను ఇంటర్వ్యూ చేసావు కదా బజ్. సో ఎలా అసలు వాళ్ళతో ఇంటరాక్షన్ మీరు చూస్తున్నారు, ఇంక నేనేం చెప్పేది, మీరు చూసేదే నేను చేసింది. నేనేంటంటే దీంట్లో నాకును మిగతా వాళ్ళకి డిఫరెన్స్ నాకేమనిపించిందంటే, నేను అన్ని ఎమోషన్స్ చూపిస్తాను సార్ దాంట్లో, క్వశ్చన్స్లో కానీ దేంట్లో అయినా సరే. నేను చూసిన కంటెంట్లో నుంచి నేను అడిగే క్వశ్చన్స్ కానీ నేను చేసే ఫన్ కానీ ఉండే, అది బాగా రీచ్ అయింది. అది నేను అనుకున్నాను. అంటే అనిపిస్తుంది పాపం ఇప్పుడు దాకా నలిగి వచ్చారు, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఏంటంటే, బట్ ఇది లాస్ట్ స్పీడ్ బ్రేకర్. నేను ఎలా డీల్ చేస్తావు, ఎలాంటిది కూడా తగులుతుంది బయటికి వెళ్ళాక, దీన్ని ఎలా డీల్ చేస్తావు, ఇది మంచి ఎక్స్పీరియన్స్. అది కూడా వాస్తవంగా. సో ఫుటేజ్ చూసున్నావు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు టాప్ 5 హౌస్లో ఉన్నారు. విన్నర్ యాజ్ పర్ యువర్ నాలెడ్జ్, నీ అబ్జర్వేషన్ ప్రకారం. టఫ్గానే ఉందండి సిచ్యువేషను. తనుజాకి 2 స్టేట్ల అడ్వాంటేజ్ ఒకటి ఉంది.
మిగతా కళ్యాణ్కి కానీ ఇమ్ముకి కానీ ఈ ముగ్గురు మధ్యలోనే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఓకే. ఈ ముగ్గురు మధ్యలోనే ఉంటుంది అనుకుంటున్నా. చూడాలి సార్ మరి. గట్టి ఫైటే ఉంది వాస్తవంగా. ఓకే. పవన్ ఎక్కడో పక్క తప్పాడు, లేకపోతే వాడు చాలా గట్టి ఫైట్ ఇచ్చేవాడు వాస్తవంగా. ఇప్పుడున్న పవన్ అయితే ఫిజికల్ ఫైట్స్లో అసలు ఫిజికల్ ఫైటే కదండి. కామెడీ కానీ వాడి టైమింగ్ కానీ వాడు అక్కడక్కడ ఆగిపోయాడు ఆ మధ్యలో. లేకపోతే ఇప్పుడున్న ఈ 2 వీక్స్ పవన్ గనక ముందు నుంచి ఉంటే ఎవరు కనపడేవాళ్ళు కాదు. అక్కడ ఏదో చిన్న మిస్ స్ట్రాటజీలో పడ్డాడు వాడు. ఓకే. సో మీ ప్రిడిక్షన్ ప్రకారం ఆ టాప్ 3లో వాళ్ళే ఉంటారని ఎక్స్పెక్ట్ చేద్దాం. 100%. అందులో తిరగలేదు. ఓకే. ఆ ముగ్గురులోనే విన్నారు. సో అలాగే దండోరా 25 వస్తుంది. సో ఇందులో ఈ సినిమాతో మళ్ళా హ్యాట్రిక్ అనేది కొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ప్రొడ్యూసర్గా మీ కమ్బ్యాక్. సో ఆ సినిమా నిర్మాతగా మీరు మరిన్ని సినిమాలు తీయటానికి ఆ సినిమా దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సుబ్బారావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.